వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాపం మా తల్లికి తన తల్లి చనిపోయిందన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళ బంధువులుగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత ఒక హృదయ రోదన కూడా వెళ్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇంతటి దారుణమైనటువంటి అంటే పిల్లల్ని కూడా ఉండి అంటే బంగారం లాంటి పిల్లలు ఉన్నాక కూడా ఎందుకు ఇంత కర్కశత్వం ప్రదర్శించాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళ బంధువుల్లో కలుగుతుంది. ఒక్కసారి ఇప్పుడే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లి అత్తమ్మ వారి దగ్గర నుంచి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బంధువులతో కూడా ఒకసారి మాట్లాడదాము. దీన్ని ఎట్లా చూస్తున్నా మా పాపం పిల్లలకి ఏం చెప్పాలి సార్? అమ్మ అడిగితే మరి ఏం చేస్తారో సార్? మరి మాకు న్యాయం చేస్తారు, మాకు న్యాయం చేయండి. దాన్ని మస్తు చిత్రహింస పెట్టింది సార్. క్యాన్సిల్ చేయాలి. వారి మెడికల్ సర్టిఫికేట్ పోవాలి సార్. పాస్పోర్ట్ తీసేయాలి, పాస్పోర్ట్ తీసేయాలి, వారి మెడికల్ సర్టిఫికేట్ పోవాలి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్న అట్లన్నీ ఇద్దరు పిల్లలకు రాయాలి సార్. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అని చెప్పారు. ఎవరు తీసుకొచ్చారు వీళ్ళను? స్టేషన్ నుంచి స్టేషన్ నుంచి తీసుకొని వచ్చినాం. వాళ్ళ అత్త మామ బయట రాలేదు. స్టేషన్ లో వాళ్ళ అత్త మామ అన్న వదిన వాడు అందరు ఉన్నారు. అట్లనే ప్రత్యూష తండ్రి ఉన్నారు, ఒకసారి రాకేష్ గారు రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే కూడా చాలా ఆవేదన. ఎందుకంటే పిల్లలు అంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ప్రయోజకులు అయిపోతారు అన్నటువంటి ఒక ఆనందంతో ఉంటారు. కానీ ఇక్కడ అకాల మృత్యు అనేది ఒక టార్చర్ పెట్టి చంపారన్నటువంటి ఒక ఆరోపణలతోటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఆ పసికందులను చూసుకుంటూ కూడా చాలా మంది బంధువులు కూడా ఏడుస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇప్పుడు ప్రస్తుతం ఎంజిఎం లో జరుగుతుంది. ఒకసారి ఇక్కడ వాళ్ళ తండ్రితో మనం మాట్లాడుతున్నాం. ఒకసారి ఏం జరిగింది అసలు? దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఆత్మహత్యనా లేకపోతే హత్యనా? దీన్ని అనుమానాస్పద మృతి అని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది? మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రీప్లాన్డ్ మర్డర్ అన్న ఇది. ఎందుకు అనంటే ఇప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయ్యి మెడికవర్ హాస్పిటల్లో మా అల్లుడైనటువంటి డాక్టర్ సూజన్ ఎప్పుడైతే కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యిండు, ఆ ఓపెనింగ్ తోటే ఒక ఈ రీల్స్ చేసే అమ్మాయి, ఈ ఇంటర్వ్యూలు చేసే అటువంటి అమ్మాయి ఏదైతే బానోతో శృతి అని చెప్పి ఎలియాస్ ఇన్స్టాగ్రామ్ లోపల బుట్టబొమ్మ 17 అని వీడియోలు చేసి రీల్స్ చేసి పెట్టే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పరిచయం కావడం, ఆ అమ్మాయి మాయలో పడిపోయి ఆ ట్రాప్ లో పడిపోయి మొత్తం ఆ పిల్లలను అమ్మరాళ్ళను ఆఖరి బిడ్డను మొత్తం నిర్లక్ష్యం చేసి దాన్ని చేసుకోవాలి, దాంతో ఎంజాయ్ చేయాలి, తిరగాలి, ప్రశ్నించవద్దు అని చెప్పి నా బిడ్డను అనుకుంటూ దాన్ని చిత్రహింసల పాలు చేసి దాన్ని కొట్టడం తిట్టడం రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మీకు ఇంట్లో చెప్పేది అతను ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలు ఒక పేషెంట్ అని చెప్పి మాకు మొత్తం ఓవరాల్ గా తెలిసి కూడా 1 కూడా 15 అది స్టార్ట్ అయ్యి దగ్గర 10 నెలలు అవుతుంది. అప్పుడు డెలివరీకి వచ్చేసి తను మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఫస్ట్ వీక్ లో వెళ్ళింది. అసలు ఇక్కడ ఉన్నప్పుడే తనకి ఎందుకో డౌట్ వచ్చి అన్ని రకాలుగా అనుకుంటూ చూసుకుంటూ వచ్చింది. పోయిన తర్వాత ఇక తనకు క్లియర్ గా తెలిసిపోయింది. ఆ తెలిసిపోయి ఇప్పుడు అక్కడికి పోయి కూడా 3 నెలలు అవుతుంది అంతే తిప్పి. ఆ 3 నెలలనే ఎన్ని ఇబ్బందులు ఇన్ని కథలు. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెలిసి తనను ప్రశ్నిస్తే అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఎక్కడ అసలు వీళ్ళు ఉండేది ఎక్కడ? తల్లి ఇక్కడ మటువాడు మా వీళ్ళు ఉన్నది కొనుక్కున్న బిల్లా ఉన్నదేమో అసన్పర్తిలో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడికి తల్లిగారింటికి ఇక్కడ మా దగ్గరికి వచ్చేసి ఉన్నది. తర్వాత అప్పుడే తనకు కొన్ని మెసేజ్లు అనుమానాలు రావడం చేయడం ఉండకపోవడం చూసి వచ్చి ప్రశ్నిస్తే ఉంటుండు లేదా పోతే పో అంటే డైవర్స్ ఇచ్చేస్తా చేసుకుంటా నేను అట్లనే చేస్తాను అని చెప్పి దాన్ని చిత్రహింసల పాలు చేసి కొడతా ఉంటే మాకు చెప్పుకోకుండా అత్తమామకు చెప్పుకుంటే అత్తమామలు కూడా కొడుకే సపోర్ట్ చేసి నా కొడుకు పెద్ద డాక్టరు, ఇట్లా మగాడు, మనకి ఫ్రెండ్స్ ఉంటారు చేస్తారు, నువ్వు పట్టించుకోవద్దు, ఉంటుండు నువ్వు పోతావో నీ సంగతి ఏంది అని చెప్పి నిన్న మధ్యాహ్నం ఇప్పుడు మనవరాలను చూసింది కదా. ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ కాకపోతే నిన్న జరిగింది. మొన్న పొద్దున అంటే మొన్న 11 గంటలకు ఎవరైనా 7 సంవత్సరాల పాపను తీసుకెళ్తారు మనవరాలు, కానీ 7 నెలలు కూడా నిండని పాపను తల్లికి దూరం చేసి తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళ బంధువులు ఉన్న దగ్గర చెర్ల అని ఉంటుంది, భద్రాచలం ఉంటుంది, అక్కడ అంత దూరం తీసుకెళ్లారు. 7 నెలల పాపను తీసుకెళ్ళి అది అంత ముందు రోజు నుంచే ఒక రకమైన సిక్ అయింది, ఒక రకమైన డిప్రెషన్. మాకు ఫోన్ చేసి చెప్పేవరకు మేము కోపడ్డాం.
నువ్వు ముందు చెప్పినా మంచిగా కదా అడుగుతాము, మరి వాళ్ళు తీసుకుపోయారు కదా అంటే వాళ్ళు ఎంబడి పంపకపోతే బాగుండదు అని చెప్పిన భర్త వార్నింగ్ ఇస్తాం పంపించిన, కానీ నా వల్ల అయితే లేదు అని చెప్పి అంటే పంపించిన తర్వాత ఈవెన్ టార్చర్ పెట్టారు. పంపించడానికే టార్చర్ పెట్టింది పంపించాలి. అయితే వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండదు, వీడు ఒక్కడే ఉండాలి, ఉంటే నా బిడ్డను ఏమైనా చేయొచ్చు అనేది ఒక ప్లాన్ తోటి 4:30కు గొడవ పడి ఘర్షణ పడి కొట్టింటో చేసింటో మొత్తం నిండా గాయాలి బాడీ చూసినప్పుడు బ్లీడింగ్ గాయాలి మొత్తం వాటి మీద కొట్టినాక పోయి హ్యాంగింగ్ చేసుకున్నది అంటాడు. హ్యాంగింగ్ చేసుకున్న దాన్ని చనిపోతే కూడా ముట్టుకోడు, పోలీసు వాళ్ళు వచ్చారు. వీడే పలగొట్టిన అంటాడు, వీడే ఓపెన్ చేసిన, వీడే తీసుకొని పోయినా అంటాడు. తీసుకొని పోయినప్పుడు ఎంజిఎం హాస్పిటల్ తీసుకున్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్. వీడి ఎన్ఎస్ఆర్ అపోలోకి తీసుకున్నాడు. తీసుకుని అక్కడ అడ్మిట్ చేసి వాడు ఫోన్ కూడా చేయలేదు. మా ఇంటి పక్క వాళ్ళు తెలిసి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అప్పుడు మేము అక్కడ నిజంగా అయితే ఈయననే ఫోన్ చేయాల్సి ఉండే, కానీ ఎందుకు చేయలేదంటే వాడే చేసింది కదా, ఇదంతా చేసింది వాడే కాబట్టి వాడు చేసే ధైర్యం లేదు. వానికి మేము ఫోన్ చేస్తే తెలిసి మేము ఫోన్ చేసే వరకు వాని ఫోన్ ఫార్వర్డ్ అని చెప్పి రాలే కాల్ పోయి చూసేసరికి. ఓకే, ఇప్పుడు మీ కూతురు మీతో మాత్రం మామూలుగానే భయానికి చెప్పలేదు అనుకుందాం. అప్పుడు మామూలుగా ఇతను కూడా మీతో మామూలుగా నార్మల్ గా మాట్లాడదా, లేకపోతే కొద్దిగా తన మాటలు ఎవరు తేడా గమనించారా కథలో? చాలా వాడు కన్నింగ్, వాడు ఎంత క్రియల్ మైండెడ్ అంటే నేను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను. అటువంటి వాడు ఎక్కువ మంచిగానే మాట్లాడు, నాకు కూడా ఎన్నడూ అనుమానం రాలేదు. నేను కూడా గుర్తుపట్టలేకపోయినా వాడిని ఆ శృతి అనే అమ్మాయిని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కఠినంగా అంటే కఠినంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మీ వియంకుడు వియంకురాలు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చారని చెప్పి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి పోలీస్ స్టేషన్కి తప్పు చేయకపోతే మీకు రావడానికి ఏంది? ఇక్కడ తప్పు చేసింది కాబట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరో ఏదో చేస్తారు అన్న అది చూపించి కస్టడీలో పోలీస్ స్టేషన్లో కూర్చుంది. ఇప్పుడు ఈ 2017లో పెళ్లి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి వేరే మనస్తత్వం, ఈ సంఘటన తప్ప వేరే మనస్తత్వం దరిద్రపు దేవత ఈ స్థితి అని అది వచ్చేంత వరకు కూడా వీళ్ళ లైఫ్ లో ఎలాంటి లేదు. బాగుంది. ఓకే ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2017 తర్వాత వివాహం జరిగింది, అప్పటి నుంచి సజావుగా సాగింది. ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ప్రారంభమైందో దాంట్లో కూడా డాక్టర్ గా అంటే కార్డియో థొరాసిక్ విభాగంలో సర్జన్ గా పనిచేస్తున్నాడని చెప్పి ఆ సృజన్ చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్లందరినీ చేసుకుంటూ తను పరిచయమైనటువంటి శృతి బుట్టబొమ్మ అనే యూట్యూబ్ ఛానల్ అంటే ఇన్స్టా రీల్స్ కూడా చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఆ రీల్స్ చేస్తున్నటువంటి పరిచయమైనటువంటి ఆ శృతి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టుగా తెలుస్తుంది. అదే ఇక్కడ ఇద్దరు డాక్టర్ మధ్య చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ శృతి మాయలో పడినటువంటి తను ఇక్కడ ప్రత్యూషను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇద్దరు పిల్లలు ఉన్నారన్నటువంటి ఒక స్పృహ కూడా లేకుండా తను ప్రేమలో పడి కుటుంబాన్ని మొత్తం నిర్లక్ష్యం చేయడంతో ఎందుకు జరిగింది ఇట్లా, ఎందుకు ఇట్లా ఉంటున్నారని చెప్పి అడగడంతో తను టార్చర్ పెట్టారని చెప్పి తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకంటే ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా రోజుల తర్వాత తెలిసినట్టుగా తెలుస్తుంది. నిన్న పరిస్థితి అంటే వాళ్ళ ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అభివర్ణిస్తున్నారు. తను మాత్రం ఇక్కడ ఇంట్లో ఉంటున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి 7 నెలల చిన్నారితో పాటు వాళ్ళ 7 ఏళ్ల పాపను కూడా ఇచ్చి వేరే ఊరికి పంపించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడే గమనించాల్సి ఉంటుంది, 7 నెలల పాపను కూడా తల్లికి దూరం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక ప్రీ ప్లాన్ వేసుకున్నారు కాబట్టి అంటే ఇక్కడ దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉన్నట్టుగా గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు 7 నెలల పాలు తాగేటువంటి పసిపిల్లను కూడా తల్లి దగ్గరే ఉంచి వెళ్తా ఉంటారు. ఒకవేళ తీసుకెళ్లమని చెప్పి అడిగినా గానీ ఎందుకు తల్లి దగ్గరే ఉండని అని చెప్పి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక ప్రీ ప్లాన్ గా ఇటు తండ్రి అంటే భర్తతో పాటు తన అత్త మామలు కూడా ఇందులో ఈ ప్రీ ప్లాన్ లో భాగస్వాములు అవ్వారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.